ఇంటికాడ నుంచి బయలుదేరారు ఎలియేజరు రిబ్కా ఒంటెల మీద. ఎన్ని రోజుల ప్రయాణమో వచ్చారు. వస్తా 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 ఒక దగ్గరికి రాగానే పొలములో నుండి మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న మనుష్యుడెవరు అన్నదామె. అంతవరకు చాలామంది పురుషులు కనపడ్డారు. రిబ్కమ్మకి ఎవరిని అడగలా. పొలములో నుండి వీళ్ళని ఎదుర్కోవడానికి వస్తున్న ఇస్సాకును చూచి అన్నది, మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న ఇతడెవరు అంటే, అమ్మా ఇతడే నేను చెప్పిన నా యజమానుడు అన్నాడు. వెంటనే ఆమె ఒంటె దిగి ముసుకేసుకుంది. మనిషి ఇంకా పరిచయం కాకముందే అల్లంత దూరంలో ఉండగానే ఎలా గుర్తుపట్టింది? రిబ్కా చక్కనిదే కాదు, మంచి షార్పు. ఆ షార్ప్నెస్ అనేది ఎలా వచ్చిందంటే ఎలియేజరు సహవాసంలో వచ్చింది. ఈ దారి పొడవునా ఎలియేజరు మాటలన్నీ ఇస్సాకును గురించి చెప్పాడు ఆమెకి. అందుకే ఎంతమంది పురుషులు వచ్చినా ఎవరిలో గుర్తుపట్టని కొన్ని సంగతులు ఇస్సాకులో గుర్తుపట్టి టక్కుమని ఒంటె దిగి నిలబడింది ముసుకేసుకొని. ఈరోజు నీకు నాకు పరమ ఎలియేజర్ అయిన పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు ఆయనను గురించి. ఆయన బోధించబట్టి ఇలా పాడుతున్నావు నువ్వు. ఎలా? ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని ఎంతో ఎంతో సుందరుడన్నతాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో ఎవరు చెప్పారమ్మా ఆయన సౌందర్యం నీకు? ఆదరణకర్త చెప్పాడమ్మా, పరిశుద్ధాత్మ చెప్పాడమ్మా. అందుకే యేసయ్య అంటే నీకు ఇష్టమమ్మా. యేసయ్య దగ్గర నువ్వు ఆకర్షింపబడతా ఉంటావమ్మా. ఆయన వదిలి ఉండలేవమ్మా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఉండలేవమ్మా, ఆయన వాక్యం చదవకుండా ఉండలేవమ్మా, ఆయనతో మాట్లాడకుండా ఉండలేవమ్మా, ఆయనతో మాట్లాడకుండా ఒక రోజు నీకు గడవదమ్మా. లోకంలో ఎవరి పట్ల లేనంత ప్రేమ నీకు ఆయన పట్ల పుట్టిందమ్మా. ఆ ప్రేమ దెబ్బకి ఎవడున్నా పోయినా పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చావమ్మా. తమ్ముడా రాలేదా ఇంకా? అట్టయితే బాగా డీప్ లవ్ రాలని నీకు, ఇంకా లోతైన ప్రేమ వచ్చిందనుకో, ఇంకా నీకు ఆయన పిచ్చి ఇంకేం పట్టదు. ఏది ఉన్నా ఫీలింగ్ ఉండదు, ఏ లేకపోయినా ఫీలింగ్ ఉండదు, పలావ్ ఉన్నా ఫీలింగ్ ఉండదు, పచ్చడైనా ఫీలింగ్ ఉండదు. ఏం పర్లేలే, పచ్చడా ఏం పర్లే, ఏసై ఉన్నాడుగా. పచ్చడికి ఏసై సంబంధం ఏందిరా? పచ్చడిలో లేని ఆనందం ఏసైలో దొరికింది నాకు. అది పోయిందా? అది పోయిందా? ఆ పోనీలో ఏసై ఉన్నాడుగా. పోయిన దానికి ఏసైకి సంబంధం ఏందిరా? ఆ పోయిన దానిలో నాకు దొరికే ఆనందం అంతకు మించిన ఆనందం ఏసైలో దొరికిద్దిలే. అనుకున్న జరగలేదా? పర్లేదు, జరగకపోతే జరిగితే వచ్చే ఆనందం కంటే మించిన ఆనందం ఏసైలో ఉందిలే. నలుగురు నిందలేసి నవ్వుల పాలు చేస్తున్నారా? పర్వాలేదో చేయనే, నాకు ఏసై ఉన్నాడుగా. వాళ్ళు నవ్వుల పాలు చేస్తే నన్ను ఏసై కనపరుస్తాడులే, ఆయన ఉన్నాడులే, ఆయన ఉన్నాడులే. ఎంతమంది అనుకుంటారు ఇట్లా చెప్పండి? అలా అనుకునే మనసు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా చేతులు ఎత్తండి. అలా అనుకునే మనసు నీకుంటే. నిజమేనా? షో చేస్తున్నావా? రైట్. అందైతే అదే ఫీలింగ్. దేవునికి స్తోత్రం. ఇంకదే, ఇక అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు మైండ్లో. మరి ఏం చేశాడో ఏమో అంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ మనల్ని అట్లా ఆకర్షిస్తాడు. కరడు కరడును పిలుచును.
ఖాళీ దొరికితే చాలు కరడును పిలుస్తుంది. ఏకాంతంలో ఉంటాడు ఆయన, ఆకర్షిస్తూ ఉంటాడు. రావచ్చుగా మందిరానికి, నేనున్నా కదా, రా 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 అంటుంటాడు. నీ లోపల ఆ కోరిక కలుగుతుంటుంది. ప్రార్థన దగ్గరికి రావచ్చు కదా, మందిరంలో రావచ్చు కదా, ఏకాంతానికి రావచ్చు కదా, నాతో కూర్చోవచ్చు కదా. అక్కడ కరడు కదిలితే ఇక్కడ నీ గుండెలో కరడు కదులుతూ ఉంటుంది. ఇక నువ్వు ఆగలేవు. అది నీకు ఆయనకి నీకే తెలుసు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకు అంటారు, ఇప్పుడు ఎందుకు, ఎక్కడికి అంటారు, నేను వెళ్ళాలి అంటావు నువ్వు, ఇప్పుడు ఎందుకు, ఏంది నీ పిచ్చి. ఇక్కడ కరడును పిలుస్తుందని వాళ్ళకి తెలియచావదు. ఆ కరడులను ఏ కరడులో పిలుస్తుంటాయి, ఆ కరడులను ఏ కరడులో పిలుస్తాయి. నీ కరడును ఆయన కరడు పిలుస్తుంది, నీ అలను ఆయన అల పిలుస్తుంది. తమ్ముడా, ఉండలేవు నాన్న నువ్వు ఆయన కలుసుకోకుండా, ఉండలేవు. ఆశ. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, నామది తప్పించెను, నామది తప్పించెను. నా మనసు ఎప్పుడు అట్లా లాగబడతా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు కూడా పని చేస్తానే ఉంటా, సడన్గా ఆపేసుకుని ఫాస్టింగ్ పెట్టుకుంటా, ఉపవాసాలు పెట్టుకుంటా. ఇప్పుడు ఉపవాసాలు ఏంది, నాకు చేయాలనిపించింది నేను చేసుకుంటాను. ఒక 3 రోజులు ఉపవాసం, అంతే, వెళ్ళిపోతా. 3 రోజులు దేవునితో, నా యేసయ్యతో, నా తండ్రి బైబిల్ పెట్టుకుంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆయనతో గడుపుతా తృప్తిగా. మళ్ళీ వచ్చి మళ్ళీ కుటుంబం మళ్ళీ బతకాలిగా, అందుకే మళ్ళీ వర్క్ చేస్తా. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కరడు పిలుస్తూ ఉంటుంది, దా 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 పిలుస్తూ ఉంటాడు. నేను ఖాళీగా ఉంటే ఊరుకోడు, రారా రారా కూర్చోరా, రారా రారా అంటుంటాడు. నన్ను రారా అంటుంటే నా పక్కన వాళ్ళకి అర్థం కాదు, ఆగా అంటుంటారు వాళ్ళు. ఎక్కడికి అంటుంటారు, నేనేమో ఉండలేను, నేను వెళ్తా ఉంటా. ఏం చేద్దాం, పండి అనుకుంటా పాపం వాళ్ళు బ్యాగులు తీసుకొని నా సామాన్ తీసుకొని బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నా సంచారం, ఓకేనా? నువ్వు కూడా ఆ విధంగా ఆకర్షింపబడతా ఉంటావు. కారణం ప్రేమ. ఎవరు పుట్టించారు? పరిశుద్ధాత్ముడు. అలా లింక్ చేశాడు. అది ఇంకా బలపడాలి. అదే నువ్వు ప్రార్థన చేసుకో. ఇకపోతే ఆఖరి మొక్క చెప్పి ముగిస్తా. లాస్ట్ ముగింపు, ఫినిషింగ్ టచ్. అండ చేసుకోండి. ఇంకా 1:30 కూడా కాల, 1:30 కూడా కాల, ఇంకా 10 నిమిషాలు ఉంది. ముగించేస్తున్నా అంటున్నావు, ముగించట్లా అనవాకండి. నిజంగా ఆ విధంగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన నీకు చేసే ప్రక్రియ ఏంటంటే, ఎప్పుడు కూడా నిన్ను యేసునొద్దకు ఆకర్షిస్తాడు. ఎందుకు అంటే, నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు ఆయన నిన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు. ఆత్మయందు బలం పొందావా, సైతాను గెలవలేడు ఇక నిన్ను. ఆత్మయందు బలహీనమై దేహమందు బలం కలిగి ఉన్నావా, నీ శరీరం గెలిచింది, సైతాను గెలుస్తాడు నిన్ను. అట్లా కాకుండా దేహమును నియంత్రించి ఆత్మయందు బలం పొందావా, దేహం నిన్ను గెలవలేదు. దేహం ఎప్పుడైతే నీ ముందు ఓడిపోయిందో దయ్యాలన్నీ నీకు సాగిల పడతాయి. అది పాయింట్. పరిస్థితులన్నీ నీకు సాష్టాంగ పడతాయి. అందుకే నీవు ఆత్మబలం పొందకుండా కుట్ర చేస్తాడు లూసిగాడు. దాన్ని గుర్తుపట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆత్మాభిషేకాన్ని మళ్ళా కోరుకొని ఆత్మశక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకొని
తరచుగా నీవు యేసునొద్దకు ఆయనతో సహవాసము చేయుట కొరకు, ఆయనతో ఉండుట కొరకు, ఆత్మ యందు బలము పొందుట కొరకు, దేహమును గెలుచుట కొరకు నీవు ఆత్మచేతనే నడిపించబడతావు. అందుకే ఆత్మను అడుగు, దేవా ఆత్మయందు నేను బలము పొందినట్లు పరిశుద్ధాత్మ నీవు యేసును నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, అపోస్తలులను నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, నన్ను బలపరచు. నాకు ఆత్మయందు బలం కావాలి. నా దేహం నలిగినా పర్వాలా, నాకు ఆత్మయందు బలము కావాలి, ఆత్మయందు శక్తి కావాలి. అప్పుడే నేను ఏదైనా సాధించగలుగుతాను నీ కొరకు. యేసయ్యా నాకు కృప నీవు, యేసయ్యా నా కృప నీవు అని అడుగు. అది పొందుకొని చూడు, ఆత్మయందు బలం పొందుకొని చూడు. సమస్త పరిస్థితులు నీ కాళ్ళ ముందు సాష్టాంగ పడతాయి. నువ్వేమో నేను చెప్పిన అసలు విషయం పట్టించుకో. కూర్చున్న కాడ నుంచి అప్పులు ఎట్ట తీరుతాయో, అప్పులు ఎట్ట తీరుతాయి, అప్పులు ఎవరని చెప్పడింది, ఏదో ఆత్మబలం అదంతా అంటుంటాడు. ఆ ఒక్క ముక్క అందుకుంటే పోదామని చూస్తుంటే అప్పులు తీరతేలే అని చెప్పడేంది. ఊరి నీ అప్పులు చల్లంగుండా, అప్పులు గిప్పులు ఏది కూడా అడ్రస్ ఉండదు నాన్న, నేను చెప్పినట్టు చెయ్యి. ఒకడు తిట్టినా నీకు ఫీలింగ్ ఉండదు, పొగిడినా ఫీలింగ్ ఉండదు, విమర్శించినా ఫీలింగ్ ఉండదు. టోటల్ ఫీలింగ్స్ అన్నీ కొలాప్స్. ఆత్మ యందు బలము నొందితే ఇక అవమానాలు ఉండవు, విమర్శలు ఉండవు, విమతాలు ఉండవు, ఏది పట్టదు. పొగడతలు పట్టవు, దూషణలు పట్టవు. తిట్టాడా అర్లే స్తోత్రం అనుకుని వెళ్తుంటాం. అదే ఆత్మయందు బలం లేకుండా దేహమందు బలం ఉందనుకో, పోయి ఉరేసుకుంటాం. ఇంతలో మాట అన్నాడు, నేనాడు బతికే, నేను బతకను అని పోతావు. అదే ఆత్మయందు బలం పొందితే, దేహము కంట్రోల్లో ఉంటే, అవమానించాడా, దూషించాడా, పిచ్చాడు మరి మాట అంటాడు, పర్వాలేదు, న్యాయమేగా. ఇచ్చినోడు అన్నప్పుడు పడాలిగా. వాడేమో నాకు శత్రువు కాదుగా, నన్ను ప్రేమించి సాయం చేసినోడు, నేను ఇయ్యట్లేదని బాధతో అన్నాడు, న్యాయమేగా. పోనీలే, ఈరోజు అన్నోడే రేపు మళ్ళీ నన్ను పొగుడుతాడులే, నా యేసయ్య ఉన్నాడుగా, అన్నేలే ఏమైంది బ్రదర్, నువ్వు నన్ను తిట్టడం తప్పేం కాదు, నువ్వు నన్ను అవమానపరచడం కూడా తప్పు కాదు. ఎందుకంటే నీ బాధలు నీకు ఉంటాయి, నువ్వు నాకు అప్పిచ్చావు, నువ్వు కట్టాల్సిన దగ్గర కూడా నువ్వు కట్టాలిగా, నీ బాధలు నీకు ఉంటాయిగా, నీ సమస్యలు నీకు ఉంటాయిగా, అర్థం చేసుకుంటాను. నువ్వు తిట్టినా కొట్టినా దూషించినా ఇప్పుడు లేని నేనైతే ఇవ్వలేను కదా. కాబట్టి ఇది ప్రయత్నం చేస్తున్నాను, నాకు అందుతాయి, నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి ఇక ఈరోజు కాదు, అవి వచ్చిన దాకా రోజు నువ్వు తిట్టినా చేయగలిగింది ఏం లేదు, విని మౌనంగా సహించడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు సోదరా. నా తండ్రి చిత్తమైతే, నా తండ్రి నాకు త్వరలో సాయం చేస్తే తప్పకుండా నీ రూపాయి అనా పైసలతో సహా నేను కడతాను. నీవు తిట్టినందుకు నేను రెండు చేయాలి. ఒకటి సహించి ఈ మాట చెప్పాలి, లేకపోతే ఉరేసుకొని సావాలి. ఉరేసుకొని సచ్చాను అనుకో, నీకు ఈ పాటి నిరీక్షణ కూడా ఉండదు. ఇక మొత్తానికి గుడ్డ వేసుకొని కూర్చోవాలి నెత్తిన. ఎందుకు? నీకు ఆ కర్మ వద్దు, నాకు ఆ కర్మ వద్దు. స్తోత్రం. ఏం అడుగుతున్నారు అయ్యా? కాబట్టి నేనేం సావను, నీ రూపాయికి నేనేమి పుట్టలేదులే, కానీ నీ రూపాయి తీర్చే నేను లోకాన్ని విడుస్తాలే. ఇచ్చావు నన్ను ప్రేమించి, నా హృదయంలో నీ ఎడల కృతజ్ఞత ఉంది. బాధను బట్టి నోరు జారావు, దేవునికే స్తోత్రం, నేను సహిస్తున్నాను, న్యాయమే. ఇస్తానన్న టైంలో ఇవ్వలా, నువ్వు తిట్టడం న్యాయమే అన్నప్పుడు వాడికి రెండో దోషణగా లేదిగా. మొదటి తిట్లోనే కథం. నువ్వేమంటావు? ఆత్మ బలహీనంగా ఉండి శరీరం బలంగా ఉంటే, ఇదిగో సుబ్బారావు మాటలు సరిగా రాని, ఇచ్చావు కాదంట్లా, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అంత రోషగాడు కట్టవాయ్, కట్టు, కడతా పోవాయ్, ఇప్పుడు కట్టవాయ్, ఇప్పుడు కట్టు అని చొక్కా పట్టుకుంటాడు. చొక్కా వదులుతా తనమంటా అంటాడు. చివరికి యాడికి పోతుంది అది? డబ్బులు ఇచ్చినోడు పట్టుకొని తనడానికి పోతుంది. లేకపోతే నన్ను ఈ మాట అన్న కాడికి నేను ఎందుకు బతకాలి, ఈరోజు సాయంత్రాన్ని సచ్చి సేవమే, నీ పేరు రా చస్తా, ఇట్లాంటి డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటాయి, ఆత్మ ఎందు బలం ఉంటే ముందు నేను చెప్పిన డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, సమస్య పెద్దదైద్ది.
ఎంత తేడా ఉందో చూడు తల్లి. ఇప్పుడు చెప్పున్నాను, అప్పుల వాళ్ళకి ఏం కావాలి? ఆత్మయందు బలం కావాలి. నేను అడుగుతా ఉంటాను, మీరు చెప్పండి, అప్పుల వాళ్ళకి ఏం కావాలి? ఆత్మయందు బలం ఉంటే అప్పులకు సమాధానం చెప్తావు, శాశ్వత పరిష్కారం కూడా ఇస్తావు. ఇస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడండి. నీకు దారులు లేకపోతే దేవుడికి లేవా ఏంది? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని లోకస్తులు నమ్ముతున్నారు. ఏమండి, అసలు నీకైతే ఎన్నో ఉన్నాయి. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు, గందరగోళం అయిపోతావు? అంటే అన్నే 4 మాటలు. ఈరోజు అన్నోళ్లే కదా రేపు నిన్ను పొగడాలి. నీ దగ్గరికే వచ్చి, అమ్మ ఆ రోజు నిన్ను తెలుసుకోలేక ఎట్ట పడితే అట్ట మాట్లాడావమ్మా, మా తల్లి మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు, మా రూపాయి మాకు ఇచ్చావమ్మా, అంతేకాదు ఇప్పుడు మా ఆపదలో కూడా సాయం చేసే స్థానానికి వచ్చావమ్మా, నిజంగా అమ్మా ఏమనుకోవాక అమ్మా, అయ్యా అమ్మా అయ్యా. ఒరే తమ్ముడా, నువ్వు ఇంత తోడు అవుతావని అనుకోలేదురా, నిన్ను గుంటలో వేసాం, 20 తులాలు వెండికి అమ్మాం, అయ్యా నిన్ను నవ్వులు పాలు చేసావురా, నీ అంగీ తీసి నిన్ను ఒంటిన నడిపించావురా తమ్ముడా అన్నలారా. అయిపోయిందిలే అన్నలారా. ఎందుకు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేతాను. ఆనాడు అవమానపరచబడ్డాడు, అదే ఉందా? పరిస్థితి మారలా? అవమానపరిచిన వాళ్ళు అందరూ రాలా కాళ్ళ దగ్గరికి? అందుకే అనుభవం చూసి గ్రంథంలో మీకు చెప్తున్నా భరోసా. ఈరోజు దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు, నీ గురించి చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఒక రోజున వచ్చి, సారీ బ్రదర్, సారీ సిస్టర్, మీరు ఇంత మంచివారు అనుకోలేదు, ఏమనుకోకండి, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అన్నప్పుడు ఎట్లుంటుంది హృదయం? ఏమ్మా అనాలి కదా. నీకు నాకు కూడా కొంచెం హృదయంలో గాయాలు ఉండాలి కదా. మరి ఇంత మాట కూడా తట్టుకోలేకపోతే ఎట్టమ్మా? చిన్న గాయాలు కూడా లేకపోతే ఎట్లమ్మా? గాయాలు లేకపోతే గేయాలు ఎక్కడున్నాయమ్మా? గాయాలు ఉంటేనేనమ్మా గేయాలు. స్తోత్రం. ఏమ్మా అవునా కాదా? చెప్పండి చెప్పండి. అవునా అవునా? అది మంచోడు, ప్రశాంతంగా ఉండండి. ఆత్మయందు బలం పొందినట్లు ఆత్మ నడిపిస్తాడు, నడవండి. ఓకేనా? దేవుని గురించిన మమతలో ఉండండి, అంతే. మీరు అన్నీ అవే డీల్ అవుతాయి. షాలేమన్నను వెంబడిస్తున్నారు కనుక షాలేమన్న నేర్చుకున్నది ఏదో మీకు నేర్పుతున్నాడు, అంతే. ఏసై పిచ్చోడు కాడు, అంతే. ఆయన తీర్చలేని అప్పు లేదు. శాశ్వతంగా నీకు నరకం కలిగించే పాప రుణం తీర్చడానికి ప్రాణమే పెట్టినోడు నీ కరెన్సీ రుణం తీర్చలేడా? చెప్పు, ఎంతమందికి ఉంది విశ్వాసం? అప్పులు, బలహీనతలు, శోధనలు, బాధలు, కేసులు అన్నీ ఓ పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నం అంటే ఇస్తాడు, పెళ్ళంటే చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు? నాస్తికులకే, దేవుణ్ణి దూషించే దుర్మార్గులకే అన్నం పెడుతున్న పిచ్చి మహారాజు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకున్న నీకు అన్యాయం చేస్తాడా? ఎంత పిచ్చితనం! అట్లా ఎప్పుడు అనుకోవద్దు నాన్న. ఖచ్చితంగా ఆయన సమయం అందు ఆయన కదులుతాడు. ఆయన కదిలినప్పుడు నువ్వు పట్టజాలనంత దీవెన పొందుతావు. నేను చెప్పింది నిజం. కాబట్టి ఆయనకు అప్పచెప్పే జీవితం, మారు మనసు పొందు, రక్షణ పొందు, పరిశుద్ధపరచబడు. ఈరోజే తీర్మానం చేసుకో, అప్పచెప్పేసే జీవితం ఇక మొదలుకొని ఆయనతోనే నడు. అప్పుడు నీకు ఎదురుండదు నాన్న. చాలా ఏమన్నా అనుభవం లేకుండా చెప్పట్లేదు నాన్న, ఏదో ప్రసంగికుడిగా ఇక్కడ ఉన్నాను కాబట్టి బోధించడం కాదు నాన్న. అనుభవాలే అన్నీ, అనుభవాలే. చేద్దాం అట్లా. ఆత్మయందు బలం.